అసలు అహ్మదాబాద్లో జరిగినటువంటి ఈ విమాన ప్రమాదానికి కారణం ఏంటి? నిర్లక్ష్యమా లేక సాంకేతిక లోపమా అని తేల్చేందుకు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. స్పాట్కు చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నాయి. మరోవైపు దేశంలో విమానయాన భద్రతా బలోపేతానికి అత్యున్నత స్థాయి క్రమశిక్షణ సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించాలని నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు మొదలైంది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రంగంలోకి దిగింది. ఏఐబీ డీజీ నేతృత్వంలో దర్యాప్తు చేస్తోంది. అటు డీజీసీఏ కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. ప్రమాదం వెనుక కారణాలను అన్వేషిస్తూ ఉన్నారు అధికారులు. ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. విమానం మెయింటెనెన్స్ లోపంతో ప్రమాదం జరిగిందనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన ఫ్లైట్లో గతంలో కూడా చాలా సార్లు సాంకేతిక లోపాలు తలెత్తాయి. మొరాయించిన హిస్టరీ కూడా ఆ ఎయిర్ క్రాఫ్ట్ కుంది. గత డిసెంబర్లో ఇదే విమానంలో పొగలొచ్చాయి. ఏడాదిలో 2 సార్లు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. జూన్ అలాగే డిసెంబర్ నెలల్లో ప్రమాదాలు తప్పినట్టుగా చెబుతున్నారు. గత వారం ప్యారిస్ వెళ్తూ ఉండగా షార్జాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో డీజీసీఏ అలర్ట్ చేసినా సరే ఎయిర్ ఇండియా అసలు పట్టించుకోలేదు. ప్రమాదానికి ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు అదే ఫ్లైట్ లో వచ్చిన ఆకాష్ అనేటువంటి వ్యక్తి ఎయిర్ ఇండియా విమానంలో లోపాలపై క్లియర్ గా ఒక వీడియో తీసి వివరించాడు. డబుల్ ఇంజన్లు ఫెయిల్ అవడం వల్లే క్రాష్ ల్యాండింగ్ జరిగినట్టుగా చెబుతున్నారు నిపుణులు. 2 ఇంజన్లు ఫెయిల్ అయినప్పుడు మాత్రమే పైలట్ ఏటీసీకి మేడే కాల్ అలర్ట్ చేస్తారని అన్నారు. ఒక ఇంజన్ ఫెయిల్ అయితే మరొక ఇంజన్ తో సేఫ్ గా ల్యాండింగ్ చేయొచ్చని, 2 ఇంజన్లు ఫెయిల్ అయితేనే ఈ మేడే అలర్ట్ చేస్తారని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు పైలట్ ఏటీసీకి మేడే కాల్ చేశారు. మేడే 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 అంటూ అలర్ట్ చేశారు. వెంటనే ఏటీసీ స్పందించింది. కానీ ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. కూలిపోయిన విమానానికి సుమిత్ సబర్వాల్, క్లైవ్ కుందర్ పైలట్ అండ్ కో పైలట్ గా వ్యవహరిస్తున్నారు. పైలట్ సుమిత్ సబర్వాల్ కు 8200 కో పైలట్ 8200 కిలోమీటర్లు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే పైలట్ క్లైవ్ కు 1100 గంటలు ఫ్లైట్ నడిపినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రమాదం ఎలా జరిగింది, కారణం ఏంటి అనేది దర్యాప్తులో తేలబోతోంది. ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు బోయింగ్ సంస్థకు చెందినటువంటి నిపుణులు కూడా అమెరికా నుంచి రాబోతున్నారు. ఇక మరొక వైపు దేశంలో విమానయాన భద్రతా బలోపేతానికి అత్యున్నత స్థాయి క్రమశిక్షణ సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనతో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అంతర్జాతీయ ప్రామాణిక నిబంధనల ప్రకారం విమాన ప్రమాద దర్యాప్తు మండలి ద్వారా ప్రమాద ఘటనపై ఇప్పటికే అధికారిక దర్యాప్తు ప్రారంభించామన్నారు పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు. దీనికి అదనంగా వివిధ విభాగాల్లో నిపుణులైనటువంటి వ్యక్తులతో కూడినటువంటి అత్యున్నత స్థాయి క్రమశిక్షణ సంఘాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. విమానయాన భద్రతను మరింత బలోపేతం చేసేలా భవిష్యత్తులో ప్రమాదాలను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలను ఈ సంఘం సూచిస్తుందని చెప్పారు.